కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోక్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో నుంచి 13వ అధ్యాయంలో మనము ఉదయకాలం 3 సంగతులు లేదా 3 ప్రశ్నలు నెహెమ్యా వారిని అడిగినట్లుగా ప్రజలను అడిగినట్లుగా మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా 11వ వచనంలో దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే మాట చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడే మరలా నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో వచనం 18లో లేదా 17వ వచనంలో విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు ఈ దుష్కార్యమును చేదురు. మూడవదిగా 26వ వచనంలో అన్య స్త్రీలను వివాహం చేసుకున్న సందర్భంలో ఇట్టి కార్యములు జరిగించే ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా. సో ఈ 3 ప్రశ్నలు కూడా ఈ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మొదటిగా మొదటి వచనంలో వారు మోషే గ్రంథాన్ని చదివారని లేదా మోషే గ్రంథాన్ని చదివి ప్రజలకు వినిపించారని మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము చదివారని మనకు ఈ భాగం చదివితే అర్థమవుతుంది. సో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మోయాబీయులను అమ్మోనీయులను మరి యెహోవా సమాజంలోనికి చేరనీయకూడదనే మాట అక్కడ వ్రాయబడింది. కారణం వారు బిలామును ప్రోత్సాహపరిచారని మనం చూస్తున్నాం. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి ఇశ్రాయేలును శపించడానికి వచ్చాడని మనం చూస్తాము. అయితే ద్వితీయోపదేశకాండం 23:5లో మరి దేవుడు ప్రేమించాడు కనుక ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు అనే మాట కూడా చూస్తాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాను గనుక బిలాము మాట విననొల్లకుండెను, ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి మోషే గ్రంథం లేదా ద్వితీయోపదేశకాండం వారు చదివినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో 4వ వచనంలో నెహెమ్యా మరి కొన్ని దినములు రాజును దర్శించడానికి బబులోను దేశానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఎలియాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకొని ప్రతిష్ఠిత వస్తువులు ఉంచు స్థలమునొద్ద అతనికి గొప్ప గదిని నిర్ణయించాడు అనే మాట చూస్తున్నాం. గొప్ప గదిని సిద్ధపరిచాడు. మరి లేవీల భాగములు లేవీలకు అందకపోవటం చేత వారు పారిపోయారని 10వ వచనంలో మనం చూస్తున్నాం. సో మరలా దేవుని ఆత్మ ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని సేవకుల ప్రతిష్ఠితమైన భాగాలు మరి ప్రతిష్ఠితమైన వస్తువులను సాధారణమైన వారు పట్టుకొనుట అనేది మనం చూస్తున్నాం. చాలా మంది దేవుని పనికి పిలుస్తున్నప్పుడు రారు, కానీ దేవుని సేవకులకు నిర్ణయించబడిన వాటిని పట్టుకోవటం మనం చూస్తున్నాం. ఇది దేవుని వాక్యంలో మనము ముందు నుంచి ఈ సిరీస్ లో మనం వింటానే వస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. చాలాసార్లు మనం ప్రతిష్ఠ చేసుకోం గాని ప్రతిష్ఠితమైన వాటిని పట్టుకుంటాం. చూడండి, నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయము మనము ధ్యానం చేశాం కదా. ఆ 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 30వ వచనం చూద్దాం. యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరిచిరి. సో ఫస్ట్ వారు తమ్మును తాము పవిత్రపరుచుకున్నారు, అంటే తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాతే వారు జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరిచిరి అనే మాట చూస్తున్నాం. ముందు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకున్న తర్వాతే ప్రతిష్ఠితమైన వాటి జోలికి వెళ్ళాలి.
మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:12లో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ స్థలమును లేదా తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని ఆయన ప్రతిష్ఠించాడు, లేదా పరిశుద్ధమైన వస్తువులను ఆయన ప్రతిష్ఠించాడు. కానీ దానికి ముందు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. హెబ్రీ పత్రిక 8:4 ఎవడుని ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడాలి. కాబట్టి నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడు అయిందు అని ప్రమాణం చేసిన తర్వాత 110వ కీర్తన 4లో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరి పరిశుద్ధ స్థలాన్ని ఆయన ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వస్తువులను ప్రతిష్ఠించుట లేదా పరిచర్య చేయటానికి ఆ వస్తువులను, ఉపకరణములను రక్తము చేత ప్రోక్షించుట అనేది ఎప్పుడు చేశారు? ప్రభు ప్రతిష్ఠించబడినాకే చేశాడు. కాబట్టి ముందు సేవకునిగా ప్రతిష్ఠించబడాలి, ఆ తర్వాతే సేవకుని కానుకలు తీసుకోవాలి. ఇది మనము వాక్యం ద్వారా మొదటి నుంచి హెచ్చరించబడుతున్నాం. లేదంటే మనం దేవుని సేవకుల సొమ్ము దొంగిలిస్తున్నామని తెలుసుకోవాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మరి అసలైన సేవా పిలుపులో ఉన్నవారు పారిపోతారు, లేదా ఆ పిలుపును నిర్లక్ష్య పెట్టడం, ఆ మందిరాన్ని మనము పాడు చేస్తున్నామనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా కానుకిస్తున్నప్పుడు నేను ఇంకా పూర్తి సేవకుడిని కాదండి అని అన్నప్పుడు వాళ్ళు ఒకవేళ లేదండి మీరు పరిచర్యలో మందిరాన్ని నడిపిస్తున్నారు కదా, లేకపోతే సంఘాన్ని నడిపిస్తున్నారు కదా, ప్రోత్సాహపరచడానికి మేము ఛార్జీ వరకు ఇస్తున్నామని వారు చెప్పేదాకా కూడా తీసుకోకూడదు. అలాగూ మనము దేవుని సొమ్ము దొంగిలించకుండా ఉండటం వల్ల మనం దేవుని మందిరాన్ని పాడు చేయకుండా ఉంటాం. అంతే తప్ప తమ్మును తాము పవిత్రపరచుకోకుండా వస్తువులను పవిత్రపరచడం కానీ, జనులను పవిత్రపరచడం కానీ ఇదేది కూడా చేయకూడదు. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 19-20 వచనాల్లో రక్తమును మరి ప్రజల మీద ప్రోక్షించారు అనే మాట చూస్తున్నాం. రక్తమును ప్రజల మీద ప్రోక్షించుట, ఇది కూడా జనులను ప్రతిష్ఠించుట. రక్తం ప్రజల మీద మనం ఎప్పుడు ప్రోక్షిస్తాం? ప్రజలతో మన వాక్యాన్ని అందిస్తున్నప్పుడు. కొన్నిసార్లు మనకి వాక్యాన్ని అప్పగిస్తున్నప్పుడు కూడా మనం మొదటి ప్రయారిటీ సేవకులకు ఇవ్వాలి. సో మనకు వాక్యం రానంత వరకు, లభించినంత వరకు మనం లభించిన దానిలో క్రమంగా నడిచాం, కానీ లభించిన తర్వాత వాక్య క్రమంలోనే మనం వెళ్ళాలన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 16వ వచనంలో ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడవాలి. నేను కరీంనగర్ మీటింగ్స్ లో జకరియా గారి పేరు వేయలేదని జకరియా గారు ఆనంద్ బాబు గారికి ఫోన్ చేసి అడిగాడట, ఇదేంటండి కొంతకాలమే మనల్ని ఉపదేశకులు అంటారు, కొంతకాలం సేవకులు అంటారని. అలా అడగాలి ఖచ్చితంగా. అయితే నన్ను అడగాలి ఫస్ట్. మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేను వాక్యాన్ని చెప్తాను మీకు. ఎందుకంటే క్రమంగా వస్తున్న వాక్యాన్ని మీరు ఖచ్చితంగా హత్తుకోండి. ఏమాత్రం కూడా డౌట్ లేదు. దేవుడు మనతో ఏది మాట్లాడితే అదే మనకు వర్తమాన వాక్యం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:13లో మనుషుల వాక్యం అని ఎంచకూడదు, దేవుని వాక్యం అని ఎంచి దాన్ని అంగీకరించాలి. అప్పుడే వాక్యం మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. ఒకవేళ నిజంగా దేవుని యొక్క సేవ చేయాలి అని ఆశ కలిగితే మన సమస్తాన్ని విడిచిపెట్టాలి. మరి ఎవడున ఇద్దరు యజమానులకు దాసుడై ఉండకూడదు అని లూకా 16:13లో చెప్పబడింది. అంచేత సేవకులని పిలువబడుతూ ఆ పిలుపు కావాలి, అలాగే లోకరీతిని కూడా ఎంచబడాలని కోరుకోవద్దు. కారణము వాక్యము దాన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది అనమాట. అందుచేత ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ ఎలియాషీబ్ అనేవాడు ఏ గదుల్లో ఈ టోబియాని పెట్టాడో చూడండి. ప్రతిష్ఠితమైన వస్తువులు ఎక్కడ ఉంటాయో ఆ పదార్థాలు ఉండే చోటున గదిని సిద్ధపరిచాడు. అయితే మరి ఏమైంది? లేవీయులు పారిపోయారు అనే మాట చూస్తున్నా. లేవీల సేవ, దేవుని మందిరపు సేవ, అది ఏం జరిగిందంటే అది నిర్లక్ష్య పెట్టబడింది. మనము ఈ వర్తమానాన్ని ఎజ్రా గ్రంథం చదివినప్పుడే ధ్యానం చేశాం. సో ఎప్పుడైతే హగ్గై గ్రంథంలో లేదా
రెండవ అధ్యాయం హగ్గై గ్రంథంలో ప్రతిష్ఠితమైన మాంసమును వస్త్రపు చెంగును కట్టుకొని మరి ద్రాక్షారసమును ముట్టిన ఎడల అది ప్రతిష్ఠితమగున అనే వర్తమానం మనం విన్నప్పుడు ప్రతిష్ఠితమైన భాగాలు మరి నిర్లక్ష్యం చేయబడుతున్నాయని ప్రభువాత్మ ద్వారా మనం జ్ఞాపకం చేయబడ్డాం. అందుచేత చదువుకున్న వాక్యంలో జనులకు వాక్యం అందించినప్పుడు జనులను మనము రక్తము చేత ప్రోక్షిస్తున్నాం కదా, అలా ప్రతిష్ఠించేవారు ముందు తమను తాము ప్రతిష్ఠించుకోవాలి. ఉపదేశాలు చాలా మంది చెప్తారు, అయితే మనం ఫస్ట్ ప్రయారిటీ సేవకులకి ఇచ్చి, కొన్నిసార్లు ఆ సేవకుల ప్రత్యక్షతలో ఉపదేశకులు కూడా వెళ్తున్నప్పుడు తప్పకుండా మన ఉపదేశకులకు కూడా అవకాశం ఇవ్వాలి తప్ప సేవకునికి బదులుగా ఉపదేశకులు నియమించకూడదు. సో అందుచేత 2025 జనవరిలోనికి మనం ఎంటర్ అయ్యే ముందే మనం ముందుగానే వాక్య క్రమానికి ఖచ్చితంగా లోబడి మనం ముందుకు కొనసాగుదాం. మన పరిచర్యలో ఎవరు పూర్తిగా సేవ చేస్తున్నారో గుర్తించి వారు చక్కగా ఆత్మ నడిపింపు కలిగి మాట్లాడుతున్నట్లయితే వారిని సేవకులుగా పిలవటం, వారిని మీటింగ్స్ కి ఎంకరేజ్ చేయటం లాంటిది చేస్తూ, సో మిగిలిన వారిని కూడా సంఘాలకు మరి ఉపయోగకరంగా ఉంటది అన్నప్పుడు వాడుకోవాలి తప్ప లేవీలను మనం ఉపదేశకుల చేత భర్తీ చేయొద్దండి. దేవుని వాక్యంలో మనము సారిసారిగా జ్ఞాపకం చేయబడుతున్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, ఎజ్రా గ్రంథంలో దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకున్నట్లుగా మరి ఎజ్రా గ్రంథంలో ఇలా వ్రాయబడింది ఏమనంటే, ఎజ్రా మరి లేఖనములు యందు ప్రవీణత గల శాస్త్రి అనే మాట చూస్తున్నాం. మేము ఇది దర్శన రూపంగా పొందుకున్నాం అన్నమాట. మన సహోదరులు సతీష్ అన్న వారి ఇంటి పైన మేమందరం కలిసి భాషలతో ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రభు మాకు ఒక విజన్ కనపరిచాడు హైదరాబాద్ మీటింగ్స్ లో లాస్ట్ మంత్ లో. అదేంటంటే, హైదరాబాద్ మహానగరంలో పరిశుద్ధ గ్రంథము అది చేతిలో లేదు, అది పడిపోయి ఉన్నది అని చూపించి అనేక గ్రంథాలు కుప్పలు కుప్పలుగా పడిపోయినట్లుగా కనపరిచి, వాటిని తిరిగి దేవుడు ఎలాగో చేతిలోనికి తీసుకొని వస్తాడో, ఆ గ్రంథాన్ని ఎలా విప్పుతాడో అనేది ప్రభు మాకు ఆ రాత్రి కనుపరిచినప్పుడు, ఆ తర్వాత రోజు శనివారం మీటింగ్ లో దాన్ని పూర్తిగా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడటం జరిగింది. ఆ వర్తమానం మీరు వినండి. అప్పుడే మనకు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో 13వ వచనంలో చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రం అనే వర్తమానం ఓపెన్ అయింది. అప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనము సేవకుని పిలుపుని గురించిన వర్తమానాన్ని పొందుకున్నాం. అంచేత మరి ఈ ప్రవీణత గల శాస్త్రి ఏం చేశాడు, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం వచనం 6, 7, 8 వచనాలు మనం చూస్తున్నాము. మరి లేవీయులు లేకపోవడం చూసి వారిని పిలిచాడు. సో నిన్న మనం ఎజ్రా గ్రంథంలో 12వ అధ్యాయంలో మరి లేవీయులు వారి యొక్క పని గురించి మనం చదువుకున్నాం కూడా. మరి వారు స్తుతి కీర్తనలు పాడుతూ మరి ఒకరు ఒకవైపుగా మరొకరు మరొక వైపుగా వారు ఆ ప్రాకారం మీద నడిచినట్లుగా మనం నిన్న ధ్యానం చేశాం. అంటే నిన్నంటే మొన్న వర్తమానంలో ధ్యానం చేశాం. కాబట్టి లేవీయులను పిలిపించాలి అనేది మరి ఎజ్రా ద్వారా మనం నేర్చుకున్నాం. రాత్రి కూడా మీరు లైవ్ లో వర్తమానం వినుంటారు. చాలా మంది రాత్రి చేరువచ్చారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, చాలా దూర ప్రాంతం నుండి కూడా చాలా మంది వాక్యం వినటానికి వచ్చారు. దేవుని సేవకు దేవుడు పిలిచి సేవ అప్పగించి పని అప్పగించిన తర్వాత ఆ పనిని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావటం, ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని గురించి మనం తప్పుడు సాక్ష్యాలు చెప్పడం చూస్తున్నాం. అంటే ఏదో ఇది సాధారణంగా వచ్చిన రోగంలాగా, సాధారణంగా వచ్చిన బలహీనతలాగా వాటిని చెప్తాం కానీ అవి సాధారణంగా వచ్చే రోగాలు కాదు, సాధారణంగా వచ్చే బలహీనతలు కాదు. అవి దేవుడు తన పనిని అప్పగించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఖచ్చితంగా మన వ్యక్తిగత దేహాల్లో అనారోగ్యాలు కలగటం చూస్తాం. ఎందుకంటే దానికి నేను పూర్తి వివరణ కూడా చెప్పాను. సంఘము దేవుని దేహము, ఎఫెసీ 1:23లో సంఘం క్రీస్తు శరీరం అన్నాడు. అలాగే మన దేహం కూడా దేవుని ఆలయం అన్నాడు కొరింథీ 1:6-19. దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మన దేహం కూడా నిర్మించబడదు. అందుచేత మీరు చూడండి, హోప్ని ఫినేహస్ల ఆధీనంలో మందసం ఉన్నప్పుడు, అది పట్టబడినప్పుడు
ఫిలిస్తీయులకు ఏం జరిగింది? సమూయేలు గ్రంథంలో రహస్య స్థానంలో గడ్డలు వేశారు. 5వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో ఏమన్నా ఉందంటే ఆ గడ్డల రోగం యొక్క కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి అన్నాడు. ఎందుకు దేహంలో ఈ అస్వస్థతలు వస్తున్నాయంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేయటం వల్ల. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మన దేహాలు నిర్మించబడవు. అది అందరికీ కాదు, పిలుపున్న వారికే. దేవుని యొక్క పిలుపున్న వారు ఎప్పుడైతే ఆ పిలుపుని తెలుసుకొని కూడా డిలే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదికాండం 12వ అధ్యాయాన్ని మరలా ఒకసారి పరిశీలనగా చదవండి. రాత్రి కూడా దేవుడు మరలా గ్రంథాన్ని తెరిచాడు. ఆదికాండం 12లో వెళ్ళమన్నవాడు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఏమని ఉందని చదువుకున్నావు రాత్రి? రమ్మని ఉంది. వెరీ గుడ్, రమ్మని ఉంది కదా. వెళ్ళమన్నాడు, రమ్మన్నాడు. వెళ్ళమన్నాడు అంటే ఆయన వెళ్ళమన్నాడు అనే మాట వేరు. రమ్మన్నాడు అంటే అర్థం ఏంటంటే వెళ్ళమన్నవాడు ముందుగానే అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. హెబ్రీ పత్రిక 6:20లో కూడా మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు మన ప్రధాన యాజకుడు, మనకంటే తెరలోపలికి ముందుగా ప్రవేశించాడు. కాబట్టి మన అక్కర్లేవు అన్ని ఎరిగిన వాడు మన కొరకు ఆ పిలుపులోనికి మనకంటే ముందుగా వెళ్ళాడు. అబ్రహాము శారాన్ని పిలిచినప్పుడు లోతు వారి కొరకై నిలబడలేదు, కానీ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు వారి కొరకై నిలబడ్డాడు. అందుచేత మనకు అక్కరగా ఉన్నవన్నీ ప్రభు తీరుస్తాడు. ఒకవేళ పిలుపు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టి కనబడిను అనే మాట చూస్తున్నాం. కాబట్టి కనబడాల్సినవి కనబడతాయి. మరి దేవుని సేవకులుగా మనం ఎలాగ నడుచుకోవాలి, దేవుని యొక్క సేవా పిలుపుని మనం ఎలాగ లక్ష్య పెట్టాలి అనేది ఖచ్చితంగా ఆలోచించండి. ఎలియాషీబు టోబియాకు ఎక్కడ గదిని సిద్ధపరిచాడు? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, జనులకు వాక్యం చెప్పే విషయంలో కూడా చాలా మంది కోరుకుంటున్నారు, వాక్యం చెప్పాలి, ప్రజలు ఉంటే మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19-20 చదవండి. అక్కడ ఏమనుందంటే ప్రజల మీదను గ్రంథము మీదను రక్త ప్రోక్షణ చేసే ముందు ఆ రక్త ప్రోక్షణ చేస్తున్నవాడు తను తాను మొదటిగా ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించబడకుండా ప్రజలతో మాట్లాడాలనే ప్రయత్నం చేయొద్దు. ప్రమాణపూర్వకంగా ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఖచ్చితంగా ప్రజల మధ్యలో కనపడాలి. చూడండి, ఉపదేశకులై ఉండాలనే కోరిక ఉంటుందా ఉండదా? తిమోతి పత్రికలో ఏం చెప్పాడు? ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం 7వ వచనంలో చూస్తున్నాం. చాలా మందికి ప్రసంగికులుగా ఉండాలని ఇష్టం ఉంటుంది. అయితే వినండి, సేవకుడు ఉపదేశిస్తే మంచిది సంఘంలో. మరి ఎందుకంటే తండ్రి ఉపదేశం సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. తండ్రి ఉపదేశం, తల్లి ఉపదేశం. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఆ మంచి బుద్ధి కలిగి ఉండి ఇంకా పూర్తిగా సేవకు రానప్పుడు, దేవుడు సేవకు పిలుస్తున్నా మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే పూర్తిగా సేవ చేస్తున్న వారిని మనం సంఘాలకు వాక్యం అందించడానికి ఉపయోగిస్తూ మధ్య మధ్యలో మనం ఉపదేశకులుగా సంఘాన్ని బలపరుచుకుంటూ ఉండాలి తప్ప మనం ఉద్యోగాలు చేసేసుకుంటూ సంఘాల్లో మన వాక్యాలు చెప్పేస్తా ఉంటే సంఘాలకి ఏం క్షేమాభివృద్ధి కలగదు. కారణం ఏంటంటే దేవుని యొక్క చట్టంలో ఎక్కడా కూడా అది లేదు. మీరు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బోధకుడుగా ఉన్నాడు, బోధకుడని పిలువబడ్డాడు, రబ్బీ అని పిలువబడ్డాడు. కానీ మన ప్రభు ఆయన యొక్క సేవ ఎలా జరిగించాడో మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో పాటు ఉన్నవారు ఉపచారం చేశారు అని మన యేసు ప్రభుతో ఉన్న వారిని గురించి చూస్తాం. ఒకసారి ఒక సందర్భంలో యేసు ప్రభు కొరకు విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టడం మన యోహాను సువార్త 12లో చూస్తాం. వీటన్నిటిని యేసు ప్రభు వద్దని చెప్పలేదు. ఏలియా కూడా సారేపతి విధవరాలు తెస్తున్న దాన్ని వద్దని చెప్పలేదు. ఎందుకంటే అది వారికి ఘనత. సువార్త ప్రచురించే వారు సువార్త వలన జీవించడం అనేది వారికి అవమానం కాదు, వారికి ఘనత. ఒకవేళ అది అర్థం కాని వాళ్ళు చాలా మంది ఏమండి మా పిల్లలు నామోసి ఫీల్ అవుతున్నారండి, ఇదేంటి డాడీ మనం ఏదో కష్టపడి పని చేసుకోవాలి కానీ మనమేంది సంఘం మీద ఆధారపడటం ఏంటి అంటే అప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇది ప్రభు మాకు అభిషేకాన్ని బట్టి ఇచ్చిన ప్రతిష్ఠితమైన భాగాలు. చూడండి,
లేవికాండం 7:34-35 వచనాలు ఇది మనం ఆల్రెడీ చదివాం. కానీ నిర్గమకాండంలో లేదా లేవికాండం 10వ అధ్యాయంలో మరొకసారి నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లేవికాండం 10వ అధ్యాయంలో ఏముందంటే 10వ అధ్యాయం వచనం 16లో మోషే వారి మీద ఆగ్రహపడ్డాడు. పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. కాబట్టి లేవీల రొట్టెలు సాధారణమైనవి కాదు, అవి ప్రతిష్ఠితమైన రొట్టెలు, దేవుని సముఖపు రొట్టెలు. అందుచేత అందరి ఫుడ్ కంటే లేవీల ఫుడ్ చాలా కాస్ట్లీ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే లేవీ కాండంలో ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీలు అర్పించే అర్పణలు లేవీలకే అన్నాడు కదా. మరి ఇశ్రాయేలీలు అర్పించే అర్పణలు ఎలా ఉన్నాయన్నాడు? లేవీ కాండం 22వ అధ్యాయం చదవండి, 17-25 వచనాల్లో అవి నిర్దోషమైనవి, నిష్కలంకమైనవి. కాబట్టి దేవుని యొక్క సేవకుడు వేటి చేత అయితే పోషించబడుతున్నాడో వాటి విషయంలో వాళ్ళ పిల్లలు కూడా కొన్నిసార్లు ఫీల్ అవుతున్నారని చెప్పి ఆ కపటంతో మనము దేవుని యొక్క సేవ చేసేస్తూ మరి ఇతర భాగాలు పట్టుకోకూడదు. కారణం ఏంటంటే మన పిల్లలు కూడా రేపొద్దుట చెప్పగలరు, మీ డాడీ ఎవరంటే మా డాడీ పాస్టర్, ఆయన పిలువబడిన సేవకుడు, నమ్మకమైన సేవకుడు అని మీ పిల్లలు కూడా సాక్ష్యం చెప్పాలి. మీరు ఎలా పోషించబడతారు? మాకు దేవుడు నియమించాడు సువార్త ప్రచురించి వారు సువార్త వల్ల జీవించాలని, మేము సంఘము ద్వారా పోషించబడతాం అని చెప్పాలి. దీనిలో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక సాధారణమైన సంగతిని కొరింథీ 1:9 మాట్లాడుతూ అసలు లోకంలో ఉన్న ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయం వల్ల పోషించబడుతున్నారని 9:13 చెప్పాడు. చూడండి, లోకంలో ఆలయాలు ఉన్నాయా లేదా? ఆలయాల్లో ఆలయ కృత్యాలు జరిగించేవారు ఎలా పోషించబడతారు? ఆలయం వల్లే పోషించబడతారు. మరి నిజ దేవుని ఆలయంలో, జీవము గల దేవుని సంఘంలో మరి వాక్యోపదేశకులు పోషణ ఎలా జరుగుతుంది? సంఘాల ద్వారానే జరుగుతుందా? 11వ అధ్యాయం పౌలు గారు ఏమన్నారు? సంఘముల వలన జీతం పుచ్చుకున్నాను అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:8. కాబట్టి దిస్ ఈజ్ యువర్ అథారిటీ, సర్వెంట్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ యువర్ అథారిటీ. దేవుని సేవకుడా, ఇది నీ యొక్క అధికారం అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9లో పౌలు గారు చెప్తున్నారు. ఏమనంటే ఇది అధికారము అని చెప్తున్నారు. ఈ అధికారాన్ని వినియోగించుకోండి. మాత్రమే కాదు, మరి నెహెమ్యా ఏం చేశాడు? ఆ గదిని సిద్ధపరిచినందుకు రాగానే మీరు చదివారా ఏం చేశాడు? 9వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో వచనం 10 లేదా వచనం 7, యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పాటు చేసిన కీడంతియు తెలుసుకొని బహుగా దుఃఖపడ్డానని చెప్పాడు. ఏంటి? ప్రతిష్ఠితమైన స్థలంలో గదిని ఏర్పరిస్తేనే ఏడ్చాడంటే మరి ఈరోజు అలా మనం కూడా దుఃఖపడాలి. ఎందుకంటే ఇలాంటి పనులు చేయటం వల్ల నమ్మకంగా దేవుని సేవ చేయడానికి కొంతమంది రారు ముందుకి కదా. ఈ వాక్యంలో నమ్మకస్తులు అనే మాట చదివామా లేదా? వచనం 13 చూడండి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమియా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని అన్నాడు. యేసు ప్రభు అంట ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉన్నారంట. ఆ మాట మనం చూస్తాం కదా లూకాసు వార్తలో. ఒక మాట మనం చదువుతాం, 9వ అధ్యాయం వచనం 18లో. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ప్రార్థన చేయడాన్ని గమనిస్తారు. స్టెఫను చనిపోతున్నప్పుడు ఎవరున్నారు అక్కడ? యవనస్తుడైన సౌలు ఉన్నాడు, అతని చావునకు సమ్మతించాడు. అలాగే ప్రతిష్ఠిత అర్పణలు తమను తాము సేవ కొరకు ప్రతిష్ఠించుకొనకుండా ఉన్నవారు తీసుకుంటున్నప్పుడు అక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళు గమనిస్తారు, మిమ్మల్ని గమనించి ఓహో వీళ్ళు తమను తాము ప్రతిష్ఠించుకోకుండానే ప్రతిష్ఠిత భాగాలు పుచ్చుకుంటున్నారు కదా అని చెప్పి వారు కూడా పూర్తి సేవకు రారు. అందుచేత మనం ఏం చేస్తున్నా కూడా నమ్మకంగా ఉండాలి. రేపొద్దుట మన వల్ల దేవుని పని పాడవకూడదు. ఇక్కడ చూడండి, లేవీయులు వారు పారిపోయారు. అయితే నెహెమ్యా మరలా యెరూషలేముకు వచ్చినప్పుడు వెంటనే దుఃఖపడి ఏం చేశాడు? 9వ అక్కడ పారవేశాడు అనే మాట చూడండి. టోబియా యొక్క సామాగ్రి అంత అవతల పారవేశాడు. ఈ టోబియా గాడి అన్ని బయట పడేశాడు అనమాట, ఇసిరేశాడు. వాడి గిన్నెలు, వాడి బకెట్లు,
వాడి యొక్క వస్తువులు, వాడి పరుపులు, లేకపోతే వాడి మంచాలు అన్ని బయటికి విసిరేసాడు అనమాట. విసిరేసి చూడండి, గదులన్నీ శుభ్రం చేయండి, గదులన్నీ శుభ్రం చేయండి. ప్రతిష్ఠితమైన వాటిని పట్టుకుంటున్న వారి విషయంలో ఇది ఖచ్చితంగా ఉండాలి. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఎవరైతే దేవుని సేవకు పిలువబడిన వాళ్ళు ఉన్నారో, మీరు మీ పిల్లల్ని సేవకునికి ఇచ్చి వివాహం చేశారనుకోండి, వాళ్ళు కూడా సేవకులే అనుకోండి, అప్పుడు వాళ్ళు సేవకులుగా ఉన్నారు కాబట్టి వారు మీ ఇంట్లో నుంచి ఏదైనా కొన్నిసార్లు పట్టుకెళ్ళటానికి తప్పేం కాదు. కానీ ఒకవేళ మీ అల్లుడు సేవకుడు కాకపోతే వారు అస్తమాటు మీ వస్తువులు పట్టుకొని వెళ్తా ఉంటే మీరు ప్రతిష్ఠితమైన వాటిని వాళ్ళకి అప్పగిస్తున్నారని తెలుసుకోండి. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనం అదే చదివాం. ఎలియాషీబు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ఈ అధ్యాయంలో ఎవరిని అల్లుడు చేసుకున్నాడో మనం చూస్తున్నాం. ఎలియాషీబు ఎవరు? 4వ వచనం చూడండి. దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడు. యాజకుని అల్లుడెవరు? వినాలి. సేవకుని అల్లుడెవరు? సేవకుడు కాదు. సేవకుని అల్లుడు సేవకుడు కానప్పుడు మరి వాళ్ళు అస్తమాట అమ్మాయిలకున్న అలవాటు ఏంటంటే ఇంకా పుట్టింటి మీద వాళ్ళకి ఆశలు పోవు. అస్తమాట ఏదో వస్తువులు పట్టుకెళ్తానే ఉంటారు వచ్చి. అప్పుడు చెప్పాలి వాళ్ళకి, అమ్మ మీ ఆయన గారు సేవకుడు కాదు కాబట్టి, ఇది సేవకుని ఇల్లు కాబట్టి సేవకుని ఇంట్లోవి మీరు పట్టుకెళ్ళకూడదు, ఇవి ప్రతిష్ఠితమైనవి అని చెప్పాలి. అలా మీరు చెప్పగలిగితే మీరు కూడా నెహెమ్యా లాంటి వాళ్ళే ఉదయకాలం. చూసారా? ఇప్పుడు ఆలోచన చేయండి. రేపు పొద్దుట మరి మా అల్లుడు మా అమ్మాయి ఇంటికి వస్తారు, వాళ్ళు మా ఇంట్లో పట్టుకెళ్తా ఉంటారు. అవి ప్రతిష్ఠితమైనవి కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠితమైనవి దొంగిలించినట్టుగా ఉంటది కాబట్టి ఏ అల్లుడిని వివాహం చేసుకోవాలి లేదా ఏ అల్లుడిని తెచ్చుకోవాలనేది కూడా ఇప్పుడే నిర్ణయం చేసుకోవాలి. అంతేగాని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని ఎదిరించి వివాహాలు జరిగించొద్దు దయచేసి. ఈ అధ్యాయంలో ఆఖరి ప్రశ్న ఏంటి? అన్య స్త్రీలను మీరు ఎలా వివాహం చేసుకున్నారు? సొలొమోను గురించి ఏం చెప్పాడు? ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేల్ రాజైన సొలొమోను పాపం చేయలేదా? 26. అతడు దేవుని చేత ప్రేమించబడిన వాడే, ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమించబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? రేపొద్దుట అవిశ్వాసులైన అల్లుళ్ళు తెచ్చుకుంటే ఏమవుతుంది? నిన్ను కూడా పాపం చేపిస్తారు, నీ పిల్లలను కూడా పాపంలోనికి తీసుకెళ్తారు. ఇదంతా ముందే ఆలోచించుకొని మన ఏ వివాహాలు జరిగిస్తున్నాం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ముందుగానే ఒకవేళ పిల్లలు మాట వినట్లేదు, ఈ వివాహాలే కావాలి, మేము ఇలాగే వెళ్ళిపోతాం అని అంటే ముందుగానే వాళ్ళకి ఇలా చెప్పాలి. ఏమనంటే, ఇక మీదట మీరు ఇంటిలో నుంచి ఏది ఆశించకూడదు, మీకు మాకు సంబంధం ఉండదని ధైర్యంగా నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసం కాదు, నువ్వు సేవకుడివి. మరి సేవకుడు ఒకవేళ కానీ వీటిని చెప్పకపోతే రేపు పొద్దుట వాళ్ళు దొంగలైపోతారు. రాహేలు ఎవరు? రాహేలు దొంగ. మీరు చూడండి, ఎక్కడ దొంగిలించింది? దొంగతనం ఎక్కడ చేసింది? తన తండ్రి ఇంట్లోనే చేసింది. తన తండ్రి ఇంటిలోని వాటినే దొంగిలించిన దొంగ. మరి ఇట్టి దొంగలు మరి మన పిల్లలు కాకూడదంటే ఎవరికి ప్రతిష్ఠ ఉందో వారికి ప్రతిష్ఠితమైన భాగాలు ఇవ్వండి, ప్రతిష్ఠ లేని వారికి ప్రతిష్ఠితమైన భాగాలు ఇవ్వద్దు. అర్థమైందండి? మరలా చెప్తున్నాను, వాక్యాన్ని నేను సేవకుడిగా ఎంత తేటగా దేవుని ఆత్మ నాకు బోధిస్తున్నాడో నేను అంత తేటగా మీకు అందిస్తున్నాను. ఇందులో ఏమాత్రం మొహమాటం ఉండదు. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లేదంటే మీరు తప్పకుండా మానేయచ్చు కూడా. కానీ వాక్యంలో నడిస్తే మీకు ఖచ్చితంగా ఫలితాలు చూస్తారు. వెలుగులో నడిస్తే ఏం జరిగింది? యోహాను 1:7 సమస్త దుర్నీతి క్రీస్తు రక్తం చేత పవిత్రం అయిపోయింది, మీరే బయటకు వచ్చేస్తారు, దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. దుర్నీతిని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకండి, కపటంతో నడవాలని అనుకోకండి. అపోస్తుడైన పౌలు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక సారిసారిగా ఇదే వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరలా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్పాడు? మేము పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ నడవటాన్ని బట్టి అతిశయిస్తున్నాం అన్నాడు. 12. కపటంతో నడుస్తున్నందుకు ఏమాత్రం కూడా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ఎదిరించకుండా నిష్కాపట్యంతో నడవాలని, అతిశయించాలని ఆశపడండి. ఏం లేదండి, వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యంలో నడిచేయాలంటే అది పెయిన్ఫుల్ గా ఉన్నా కూడా దాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అది లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు అది శక్తిగల వాక్యం. ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావో, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడింది 21వ వచనంలో, అది లోపలికి వెళ్ళిపోయి నాటబడుతుంది. అది నిన్ను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఎస్,
వాక్యం కొన్నిసార్లు కొట్టినట్టే ఉంటది. వాక్యం కొట్టినట్టే ఉన్నా కూడా దాన్ని తీసుకుంటే ఆ దెబ్బ మంచిదే అవుతుంది అనమాట. ప్రతిష్ఠితమైన వాటి మీద ఎల్యాషీబు గదిని సిద్ధపరిచినప్పుడు విసిరివేశాను అనే మాట చూడండి. విసిరివేశాను అనే మాట. పాత్రలను ఇప్పుడు మరల సాంబ్రాణిని నైవేద్య పదార్థములను నేను అక్కడికి మరలా రప్పించి తిని. దేవునికి స్తోత్రం. చూడండి వచనం 9. ఎప్పుడైతే మీరు పడవేయవలసిన వాటిని పడవేస్తారో అక్కడికి మరలా వాగ్దాన ఆత్మ నడిపింపు వచ్చేస్తుంది. దేవుని ఆత్మ నడిపింపు మరలా రావాలి, ఉజ్జీవం మరలా రావాలి, ప్రభావం మరలా రావాలి, దైవ శక్తితో దేవుని కార్యాలు మరలా జరగాలంటే పారవేయవలసిన వాటిని తీసి పారవేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు, క్రీస్తును మన పస్కా పశు వధించబడిన గనుక ఏం చేయమన్నాడు? ఆ పులిపిండిని తీసి పారవేయండి. 5వ అధ్యాయం 7వ వచనం. పులిసిన పిండి కొంచెమైనా వాక్యం వస్తున్నప్పుడు అన్న ఇంక కొంతే కదా అనొద్దు, ఆ కొంత కూడా తీసి పడే. గలతీ పత్రిక 5:9లో చెప్పాడు, కొంచెము పిండి ముద్ద అంతయు పాడు చేస్తుంది అనమాట. ఆ కొంచెం కూడా తీసి పారవేశాడు. ఇఫ్ యు నీడ్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఖచ్చితంగా నువ్వు తీసి పారవే. ఎందుకంటే ఎప్పుడైతే కాల్చివేయవలసిన దుర్నీతిని అగ్ని చేత కాల్చివేస్తామో అక్కడికి వాగ్దాన ఆత్మ నది వలె ప్రవహిస్తూ వస్తాడు. సో అదే మన యెహెజ్కేలు గ్రంథం 47లో చూస్తాం. గడప క్రింద నుండి పారు నదిని నేను చూచి తిని అన్నాడు కదండి. నది రావాలంటే యెహెజ్కేలు గ్రంథం చదివారు ఎప్పుడైనా? చదవండి. గోడ మూలల్లో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటిని కాల్చివేయాలి. కొన్నిసార్లు కొంతమంది మన ముందే కూర్చుంటారు, వాక్యం వినటానికి చాలా ఇబ్బంది పడిపోతారు. కారణం ఏంటంటే బైబిల్లో ఉంది. చూడండి యెహెజ్కేలు గ్రంథం 14 ఒకటి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము. చూడండి, నీ ఎదురుగుండా కూర్చున్న వారు ఎలాంటి మనుషులని దేవుడు ఖచ్చితంగా సేవకుడు చెప్తాడు. అప్పుడు ఎదురుగుండా కూర్చోవటం చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ హృదయాలలో ఏమున్నాయో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. హృదయంలో వేరు భావాలు పెట్టుకొని ఎదురుగుండా కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళు ఏంటంటే, నిజంగా నీ సేవా పిలుపు నిజమైతే అని శోధన మనకు కూడా ఇసురుతారు. నిజంగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? అయితే మరి దేవుడు నిన్ను వాడుకుంటే మా హృదయంలో ఏముందో చెప్పుకో చూద్దాం అన్నట్టుగా కూర్చున్నారనమాట. రాజేష్ అన్న అంతేనా? మరి అలాంటప్పుడు ఖచ్చితంగా చెప్పాలిగా, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని. నీవు దుర్నీతి బంధకముల్లో ఉన్నావు, నాకు కనబడుతుంది అన్నాడు. మరి ఇప్పుడు ఇంత సేవకు పిలిచి ఎదుటున్న వ్యక్తులు ఎలాంటి వారు, వారి హృదయాల్లో ఉన్న కపటమేంటో మనకు చెప్పకపోతే దేవుడు మనల్ని పిలిచి వీళ్ళ ముందు మనల్ని అవమానపరిచినట్టు కాదా? ఎందుకంటే నాలో ఏముందో ఆయనకి ఏం తెలియట్లేదు, ఆయన చెప్పుకున్న వాక్యం మనకేమి రావట్లేదు అని అనుకుంటే మన పిలుపు ఏమైంది? మనల్ని పిలిచి అవమానపరిచినట్టే. కానీ వాక్యం వినండి, దేవుడు ఎప్పుడు పిలిచిన ఏ వ్యక్తిని అవమానపరచడం. రోమాపత్రిక 8వ అధ్యాయం 30 ప్రకారం ఆయన ఎవరిని పిలిచినో వారిని మహింపరిచాడు. అది రక్షణ పిలుపు అయినా సేవా పిలుపు అయినా. సేవా పిలుపులో మహిమ ఏంటి? చాలాసార్లు కృష్ణ గారు వెళ్ళిపోయారు, కానీ వారి ప్రార్థన గట్టిగా పట్టుకొని చేశారనమాట. చాలా కాలం ఆయన ఈ ప్రార్థన చేయటం నేను చూశాను. అదేంటంటే, నీ వాక్యం ఇచ్చి నీవు నీ దాసుని మహింపరిచావయ్యా అనే మాట ఆయన ఎప్పుడు చేసేవాడు. ఎందుకు చేసేవారంటే, ఆయన ఈ వాక్యం నేను చెప్పాను అనమాట ఒకసారి, 2 సార్లు మహిమపరచుట. యోహాను సువార్త 12:28. సో చూడండి, దేవుడు తన సేవకునికి మరుగైన మన్నానిచ్చి మహింపరుస్తాడు. ఎదుట కూర్చున్న వ్యక్తులు ఎలాంటి వారో తెలియకుండా మాట్లాడేది ఖచ్చితంగా మనల్ని దేవుడు అవమానపరచడమే. కానీ దేవుడు అవమానపరచడండి. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? 9వ అధ్యాయంలో, మబ్బు కలుగజేసి అవమానపరిచావు కానీ ఇప్పుడు మబ్బు తీసేసావు అన్నాడు కదా. దేవుడు మాకు వర్తమానం ఇవ్వకపోతే మీ గురించి మీరు ఏం చేస్తారు? పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తున్నారు అంటారు, కానీ పాస్టర్ గారు వాక్యం నాకే వచ్చిందని అనరుగా. మరి మీరు అలా అనకపోతే ఇక మా పిలుపు ఏంటి, మా ప్రతిష్ఠ ఏంటి? అవన్నీ కూడా ఉత్తుత్తు మాటలు. అవన్నీ దేవుడు నన్ను పిలిచాడు, ప్రతిష్ఠించాడు,
తల్లి గర్భమంది ప్రత్యేకించాడనే మాటలు ఉత్తుత్తు మాటలే. కానీ పౌలు గారు చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన పిలుపు ఎంత గంభీరమైనదంటే, అంత్యోకయకు వచ్చినప్పుడు కేఫాను మరి ముఖాముఖిగా ఎదిరించాడు 11. సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొనకపోటు చూచినప్పుడు. వింటున్నారు కదా ప్రియులారా? ఈ ఉదయకాలం వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడితే మీరు ఎవరిని ఎలాగూ ఈ విషయాల్లో హెచ్చరిక చేయాలో ఖచ్చితంగా హెచ్చరించండి, సరిచేసుకోండి. మన వ్యక్తిగత జీవితాలు ప్రతిష్ఠితమైన భాగాలు దేవుడు మీకు ఇచ్చాడు అభిషేకాన్ని బట్టి. అవి మీరు మాత్రమే తినాలి. అది ఎక్కడ తినమన్నాడు? పరిశుద్ధ స్థలంలో తినమన్నాడు. నిర్గమకాండం 12లో ఏమన్నాడు? ఆ మాంసంలో కొంచెమైనను బయటకు తీసుకొని పోకూడదు కదండి. అబ్రహాం తన కుమారుడు గురించి ఏం చెప్పాడు? అమ్మాయిని నేను తీసుకురావాలా అని అడిగాడు ఎలియాజరు. అమ్మాయిని తీసుకురావాలా. ఒకవేళ అమ్మాయి రానంటే ఏమన్నాడు? ఇస్సాకును ఈ మాంసాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోమన్నాడా? అమ్మాయి రానంటే ఈ ప్రమాణం నుంచి విడుదల. ఇప్పుడు కూడా చెప్పండి ముందే పెళ్ళేటప్పుడు, ఇదిగో మేము సేవకులం, నువ్వు సేవకుడిని చేసుకుంటే మంచిది, లేదా నువ్వు సేవకుడిని కోడలుగా చేసుకుంటే మంచిది, లేకపోతే దేవుని వాక్యాన్ని ఎరిగిన అమ్మాయిని తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే అబ్బాయికి సేవ పిలుపు లేదనుకోండి, అప్పుడు అమ్మాయి వాక్యం ఎరిగిన అమ్మాయిని చూసుకుంటే మంచిది. అబ్బాయి సేవకుడైతే ఖచ్చితంగా సేవకురాల్ని సేవా పిలుపు గురించి కనిపెట్టే ఆమెను ఖచ్చితంగా మనం వెతకాలి. దొరుకుతుంది దొరకదు. నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలి గొర్రె పిల్ల ఏదంటే ఏమన్నాడు? పర్వతం మీద చూసుకుంటాడు అన్నాడు. పర్వతం మీద ఉందా లేదా? కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలో ఉంది. దాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? రెబ్కాను ఏ పురుషుడు కూడలేదు అని ఉంది. సో ఏ పురుషుడు కూడని ఒక అమ్మాయిని దేవుడు ఇస్సాకు కొరకు ముందుగానే సిద్ధపరిచాడు. కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలంటే అర్థం ఏంటంటే దాని అవయవాలకు ఎక్కడా గాయం లేదు. ఎందుకంటే కొమ్ములు తగులుకుందంటే నిష్కలంకమైన అవయవాలు, ఏ అవయవానికి ఎటువంటి గాయం జరగదు. అటువంటి అమ్మాయిని దేవుడు సిద్ధపరిచాడు. ఇస్సాకు కొరకు దేవుడు ఏ అమ్మాయి కావాలో అమ్మాయిని ఉంచాడు. మా అబ్బాయిలకి అమ్మాయిలు లేరండి అందుకే మేము తెచ్చుకున్నామని అనొద్దు. అదేందండి, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మీ కొరకు మీ ప్రకటెంకొని పుట్టించడు, ఎక్కడో చోట పుట్టించాడు, పెంచాడు. కాబట్టి ఆ అమ్మాయి కొరకు కనిపెట్టండి. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని తీసుకోండి, కానీ ఎటువంటి ప్రలోభాలకు గురవ్వద్దు. కారణం ఏంటంటే రేపొద్దుట పరిస్థితులు ఎలా ఉంటాయంటే సేవకుని యొక్క భాగాలు సాధారణమైన వ్యక్తులు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ మాంసం బయటికి వెళ్ళకూడదంటే బయటకు అందిస్తారేంటి? నమ్మకంగా ఉండండి, దేవుని సొమ్మును దొంగిలించకండి. ఎందుకంటే చూడండి ఈ అధ్యాయంలో నేను ఇంకో మాట కూడా చెప్తా, చాలాసార్లు చెప్తున్నాను, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి. లూకా 15లో తండ్రి మంచివాడా చెడ్డవాడా? ఎంత మంచివాడు? పందుల దగ్గర సహవాసం చేసి వచ్చిన వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునే అంత మంచివాడు. కానీ పెద్దోడు కోసం మాంసం బయటికి తీసుకెళ్ళాడా? చెప్పరే. పెద్దోడు కోసం మాంసం బయటికి తీసుకెళ్ళాడా? ఇంట్లోనికి వస్తేనే మాంసం తప్ప బయట ఉన్నవాడికి లెగ్ పీస్ కూడా లేదు. అంతేనండి. బయటికి ఏ మాంసం తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇంటిని గనపరచినవాడికి రొట్టెతో ఏం పని? బెత్లెహేం అంటే అర్థం ఏంటి? ఇల్లు మరియు రొట్టె. నీకు రొట్టె కావాలంటే నువ్వు ఇంటికి రావాలి. బెత్లెహేంకు మరలా నయోమి ఎందుకు వచ్చింది? ఆ వచనం చెప్పండి. బెత్లెహేంకు నయోమి ఎందుకు వచ్చింది? యెహోవా దర్శించనని. వెరీ గుడ్. ఎందుకు దర్శించాడు? ఆహారం ఇచ్చుటకు. చిన్నోడు ఇంటికి మరల ఎందుకు వచ్చాడు? నా తండ్రి యొద్ద కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది. కాబట్టి రొట్టెకు విలువ ఇచ్చేవారు ఇంటికి కూడా విలువ ఇవ్వాలి. మీరు రొట్టెలు బయట తీసుకెళ్తే ఇల్లు విలువ పాడైపోద్ది. ఇప్పుడు ప్రతిష్ఠితమైనవి సాధారణమైన వ్యక్తులకు ఇచ్చేసారనుకోండి, రేపొద్దు దేవుని పని పాడైపోద్ది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అందరికి అర్థమయ్యేటట్టు కూడా బోధించాలి మీరు. నేను బోధించడం కాదు. రేపొద్దుట కొన్నిసార్లు రెవల్యూషన్స్ మీరు డైరెక్ట్ గా చెప్పాలి. ఇలా నేను బైబిల్ పెట్టుకొని చెప్తున్నాను వాక్యాలు, మీరు డైరెక్ట్ గా చెప్పాలి. అప్పుడు వాక్యాధారాలు అడిగితే మీరు ఈ వాక్యాన్ని వారికి షేర్ చేయాలి. ఇది క్రమం కాదు. ప్రతిష్ఠితమైనవి మీరు పట్టుకోకూడదు. ఇది దేవుడు మాకు అభిషేకాన్ని బట్టి ఇచ్చాడు, ఇది మేము మాత్రమే తినాలి. ఇందులో కొంచెమైనను బయటకు తీసుకొని పోకూడదు అని చెప్పాడు.
కాబట్టి మీరు సేవకులు వాహనాలు వాడే వాళ్ళు కూడా ప్రేమతో చెప్తున్నాను, సేవకులు వాహనాలు కానీ సేవకుని వస్తువులు కానీ వాడినప్పుడు ఇది సేవకునిది అనే మనసు పెట్టుకోండి మీరు. లేదంటే వాటిని మీరు ఇష్టం వచ్చినట్టు వాడేస్తే మీరు ప్రతిష్ఠితమైనవి పాడు చేస్తున్నారని తెలుసుకోండి. సేవకులు కూడా అంతే. మరి మిమ్మల్ని దేవుడు అడుగుతాడు, వాడుకునే వాళ్ళని అడుగుతాడు, ఇచ్చేవాళ్ళని కూడా అడుగుతాడు. మీరు కూడా ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇస్తూ ఇస్తూ ఇది ఏ బండి అని అడగాల. వాళ్ళు అంటారు పల్సర్ 150 కాదు, ఇది సేవకుని బండి అని చెప్పాలి. ఇది పల్సర్ 150 కాదు. ఇది ఏ బండి అని అడిగారు అనుకోండి, ఇది ఫలానా కారు కాదు, ఇది సేవకుని కారు అని చెప్పాలి. అంటే ఇది మన సేవకుని వాడుతున్నాం అనే స్పర్శ వారిలో ఉండాలి. ఇది ప్రతిష్ఠితమైంది, ఇది దేవుడు వారికి అభిషేకాన్ని బట్టి ఇచ్చాడు, సో మనం అభిషేకమైన వాటిని వాడుతున్నాం అనేది ఉన్నప్పుడు తప్పకుండా మీరు చూడండి దేవుని పని, దేవుని ఇల్లు పాడవు. లేకపోతే దేవుని ఇల్లు పాడైపోతుంది. నెహెమియా ఏడ్చాడు అంటే అది ఎంత తీవ్రమైందో మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏదో అరుస్తున్నాను అనుకోకండి. నెహెమియా ఏడ్చాడు. నేను అరవటం గొప్ప సంగతి ఏం కాదు, నెహెమియా ఏడ్చాడు. ఆ ఏడుపు గొప్ప సంగతి. కారణం ఏంటంటే మరి ప్రతిష్ఠితమైనవి గదిల్లో మరి సాధారణమైన వ్యక్తి నివాసం చేయటం, అతని వస్తువులని పారవేశాడు అనే మాట మనం చూస్తున్నాం. రైట్. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయంలో నెక్స్ట్ డే విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టడం. విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలంట? విశ్రాంతి దినాన్ని ఎలా ఉండాలి చదవండి. ఏ పని చేయకూడదు. లూకాసు వార్త, నేను భీమవరంలో ఆదివారం వర్తమానంలో చెప్పాను. ఇది భీమవరం వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదేమో, కనీసం భీమవరం వచ్చిన సేవకు సహోదరుడు అని చెప్తాడు అనుకున్నాను. లూకాసు వార్త 23:56 చదవండి. లూకాసు వార్త 23:56. తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. రైట్, తీరికగా ఉండేది. ఏం చెప్పాను గుర్తుందా? ఆదివారం చెప్పండి. మాకు మెమరీ లాస్ ఉందండి ఏమనుకోవద్దు బ్రదర్ అంటే వదిలేస్తలే. తేలికగా ఉండాలి, తీరికగా ఉండాలి. తేలికగా ఉండాలా, తీరికగా ఉండాలా. ఓడని ఏం చేయాలా? చులకన చేయాలా. ఓడని చులకన చేయాలా. మన జీవితాల్లో కూడా తీరికగా ఉండాలి. విస్తారమైన పని పెట్టేసుకుంటున్నారు. జనవరి 13 నుంచి వస్తున్నారంటే అప్పుడు కూడా డేట్స్ ఖాళీ లేవంట. ప్రభు నా మాట విని నిన్ను ముందే దేవుని సన్నిధికి పిలిస్తే మంచిది అనుకుంటున్నాను. అయ్యో బాబు, మీటింగ్స్ రాకపోతే ఇదేం ప్రార్థన అండి బాబు. మరి ఇంకెందుకు నువ్వు ఇక్కడ ఉంది? సమయం ఎవరిదే? సమయం దేవుంది కదా. మరి సమయం దొంగిలించవచ్చా? దేవుని సమయాన్ని దేవుని కొరకే ఖర్చు పెట్టలేకపోతున్నారు. అక్కడికి వెళ్తే తగ్గిపోద్దంటే ఆడికి వెళ్తారా వెళ్ళరా? ఆడికి వెళ్తే తగ్గిపోద్దంటే ఆడికి వెళ్తారా వెళ్ళరా? మరి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఉన్న చోటుకి అనేక మంది వచ్చినప్పుడు అక్కడికి ఈ పక్షవాయు గలవాన్ని తీసుకెళ్తే బాగుపడతాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి? 4 చేత వాడిని మోయించుకొని పై సందు చేసి ఇంటి పైకప్పును తీసి అందులోంచి దింపారండి. మరి ఎంత ఆసక్తిగా ఒక కారు కట్టించి కరీంనగర్కి అక్కడికి తీసుకెళ్తే మా ఓడు బాగుపడతాడు, మా కుర్రోడు బాగా స్నేహాలు బట్టి చెడిపోయాడని కారు కట్టించి తీసుకొస్తారండి. తీసుకురారు. వీడికి దెయ్యం పట్టిందండి, తలకే తినేస్తున్నాడు వీడు అంటే వాడిని పెంటపోడని తీసుకెళ్తారు కానీ ఆటో కట్టించి. పెంటపోడంటే రాజేష్ అన్న దగ్గరికి కాదు, వివరాలు కావాలితే అడగండి, తర్వాత చెప్తాడు. సో పెంటపోడన్న తీసుకెళ్తారు కానీ ఇక్కడ తీసుకొస్తారండి. తీసుకురండి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ విలవేల లాడించి వాడిని వదిలివేసే పరిస్థితిని దేవుడు ఇస్తాడు. రోగాలు వెళ్ళిపోతాయి అక్కడికి వస్తే. రోగులను ఎల్లను ఆయన స్వస్థపరచగలడు. దెయ్యములు పట్టిన వారు గొప్ప కేకలు వేసి వారిని వదిలివేశారు కదండి. నిన్ను ఏ దెయ్యం పట్టిందో అది వదిలేస్తుంది. అయితే నేను రానంటావా? అయితే నేను రాను, దాన్ని ఉంచుకుంటానంటావా? ఉంచుకోనా నీకు నెమ్మది ఉండదు. ఖచ్చితంగా రా, ఖచ్చితంగా దేవుడు నేను విడుదల కలిగిస్తాడు. తీసుకొని రండి. ఇప్పుడు భాషలో చెప్పాలంటే 4 చేత మోయించుకొని రావటం అంటే 4 చేతులేసి ఒకడికి రిజర్వేషన్ చేయండి. 4 చేతులేసి ఒకడికి రిజర్వేషన్ చేసాడు అట్టుకొచ్చేయండి.
పట్టుకొచ్చి అందులో పడేసేయండి అంతే. దేవుడు ఖచ్చితంగా వాడిని బాగు చేస్తాడు. కుటుంబాలను తీసుకురండి, కుటుంబాలు బాగుపడతాయి. సో వ్యక్తులు తీసుకురండి, రోగులు స్వస్థపడతారు, దెయ్యాలు వదిలిపోతాయి, వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళరు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో దెయ్యం వదిలిపోయాక ఏమయ్యాడు? స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. అసలు వాడిని చూసి ఊరోళ్ళు అందరూ భయపడ్డారు. మిమ్మల్ని చూసి చాలా మంది భయపడట్లేదు ఏంటి? దేంట్రా ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఎలా మారిపోయాడు, వాక్యం ఎలా వింటున్నాడు. నేను కృపానిధి జీవితం ఇలా టర్న్ అయిద్దని అనుకున్నావా? అస్సలు అనుకోలేదు. అసలు మీరు కృపానిధి సాక్ష్యం వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తన జీవితంలో ఒక అద్భుతమైన వివాహం, ఒక ఘనమైన స్త్రీ వస్తుందని అసలు ఆ అబ్బాయికి తెలియదండి. తన జీవితంలో ఒక్కసారి ప్రభు వైపు ఈ సువార్తలోకి వచ్చాడు. మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట, నేను హనూక్ గారు ఇద్దరం ఎప్పుడు చర్చించుకునేది ఏంటంటే, అసలు శ్రావణి ఇలాంటి అమ్మాయి మన పరిచయకు దొరకటం ఎంత గొప్ప సంగతి అని అనుకుంటాం. అది కృపానిధికి భారీగా దొరకటం అనేది, అసలు కృపానిధిని దేవుడు ఎంత ప్రేమించాడు చూడండి. ఆయన మరణ పంచుల దాకా వెళ్ళిపోయాడు. చాలా లోకుగా, చాలా తేలిగ్గా ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు చూడండి, తిరుగులేదే ఆయన. ప్రభు వచ్చేంత వరకు ఒకవేళ అక్కడెక్కడ ఏం తేడా చేశాడంటే, ఎక్కడికక్కడ తొడల దగ్గర ఎముకలు ఎరగొట్టి సెట్ చేయగలిగిన కుమార్తెని దేవుడు ఇచ్చాడు అనమాట. మరి కొట్టాలి కదండి, యాకోబుని తొడగూటు మీద కొడితేనే కదా సెట్ అయ్యాడు. ఏంటి కృపని చెప్తావేమన్నా చెప్పు. ఏం లేదండి. అంటే కనీసం దేవుని స్తోత్రం కూడా చెప్పవా? హల్లెలూయా. జాన్ పాల్ గురించి కూడా ప్రార్థన చేయి. జాన్ పాల్కి మేమేదో చేయాలనుకుంటున్నాం కానీ జాన్ పాల్కి చాలా శ్రేష్టమైన అమ్మాయి రావాలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ దేవుడు గనురాలేని స్త్రీని ఎక్కడో సిద్ధపరిచి ఉంటాడు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఒక సేవకుని వివాహం చేసుకోవాలా, ఘనమైన సేవ చేయాలి అని కోరుకుంటే ఖచ్చితంగా మీరు పార్వతీపురం వెళ్ళిపోండి. ఇక వివాహం కాని సహోదరులు ఉంటే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం మామూలు సంగతి కాదు. మేము ఇల్లు వస్తుంటే అనుకున్నాం. అంతకుముందు మాకు తెలియక మేము శ్రీకాకుళం వెళ్ళిపోయాం. ఒకసారి స్ట్రైట్ గా శ్రీకాకుళం వెళ్ళిపోయాం. శ్రీకాకుళం నుంచి వెళ్ళినప్పటికి 12 గంటలు పట్టింది. అప్పుడంటే 2 డ్రైవర్లు ఉన్నారు, ఇప్పుడు నేను ఒక్కడే కాబట్టి నాకు అర్థమైంది అనమాట. వస్తున్నప్పుడు అందరు నిద్రపోయారు. హనోక్ గారు ఏమో నా కోసం పాపం మెలకుగా ఉన్నాడు అనమాట. ఆయనకి చాలా ఇబ్బందిగానే ఉంది. అందరు నిద్రపోయారు. నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా కాసేపు పడుకోవాలనిపిస్తుంది. ఎంత దూరం వచ్చినా రావట్లేదు. అంత దూరంలో ఉన్నాడు జాన్ పాల్. కానీ ప్రతిరోజు ఉదయకాలం కూర్చొని చక్కగా వీడియో ఆన్ చేసుకొని, ఇప్పుడు వరకు స్టార్టింగ్ నుంచి జూమ్ మీటింగ్ లో వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నవాడు జాన్ పాల్ ఒక్కడే. క్రమంగా వాక్యం విన్నవాడు. అందుకనే తనకు చాలా గ్రహింపు ఉంది దేవుని కృపను బట్టి. మరి అటువంటి వ్యక్తికి మంచి కుమార్తె రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మొన్న అంటున్నాడు, అన్న మొత్తం నా ఆశల మీద మీరు దెబ్బ కొట్టేశారు 3 సంవత్సరాలు అని చెప్పి అన్నాడు. ఎందుకు దెబ్బ కొట్టేసేది ఏమన్నా? 3 సంవత్సరాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి కదండి. కాబట్టి 3 సంవత్సరాల్లో ఒక మంచి అమ్మాయి దొరికిందంటే ఇక పార్వతీపురానికి తిరగకూడదు, మంచి సేవ జరుగుతుంది అక్కడ. కాబట్టి అటువంటి వివాహాలు మీ అమ్మాయిల్ని ఇటువంటి వ్యక్తులకి ఇచ్చి చేయటానికి చూడండి. అంతేగాని ఈ సన్బలట్టు టోబియా గాళ్ళకి ఇవ్వకండి బాబు. ఎలియాషీబు గదిని ఎవరికి సిద్ధపరిచాడు? ఎలియాషీబు తన ఇంట్లో అమ్మాయిని ఎవరికి? సన్బలట్టుకి ఇచ్చాడు అనమాట. అలాంటి వాళ్ళకి కాదు, ఇలాంటి సేవకులకి ఇస్తే మీ పిల్లలు సేవ చేస్తారు. మనకి బాహ్య రూపాలు ముఖ్యమైనవి కాదు కదండి. సొలొమోను ఎవరిని వివాహం చేసుకున్నాడు, లేదా ఎవరిని తన ప్రియురాలుగా చెప్తున్నాడు అంటే యెరూషలేము కుమార్తెలకు ఆమె చాలా నల్లగా కనపడుతుంది. ఆమె అంటుంది, నేను నల్లని దాన్ని, నన్ను చిన్న చూపులు చూడకుడి అని. కాబట్టి మనందరిలో కూడా మోసపోయేదానికి అవకాశం ఉంది. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. బాహ్యంగా చూసి, బాహ్యంగా ఉన్న పరిస్థితులను చూసి వివాహాలు చేసుకునే వారికి ఏం చెప్తున్నానంటే, సేవ భారము కలిగి మనం ముందుకు కొనసాగాలి. మన పిల్లల కొరకు ఇలాగే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒక మంచి సేవకునికి నా కుమార్తెని ఇవ్వాలి అని ప్రార్థన చేయండి, నా కుమారుని ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. రేపొద్దున వాళ్ళ ద్వారా ఘనమైన సేవ జరుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, మరి మన మధ్యలో దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని, కృపానిధిని మనకు ఉంచాడు.
వారి ద్వారా ఘనమైన సేవ దేవుడు జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. కాబట్టి తేలికగా ఉండాల్సిన దినాల్లో, తీరికగా ఉండాల్సిన దినాల్లో విస్తారమైన పని పెట్టుకోవద్దు. వీలైనంతగా మీ షెడ్యూల్ మార్చేసేయండి. ఆల్రెడీ ఇలా చెప్పుకోండి. ఎప్పుడైనా మీకు పెద్ద పని పడిపోతుంది అనుకోండి, ఇలా చెప్పండి. ఎఫెస్ 2:7 ప్రకారం నేను క్రీస్తుతో కూడా కూర్చున్నాను, నా పనులన్నీ ముగించబడ్డాయని చెప్పండి. మిమ్మల్ని చిక్కుబెట్టే ఏ పనులు దేవుడు మీకు రాకుండా చేసేస్తాడు కదా. దేవాలయం గుండా ఏ పాత్ర రాకుండా చేసింది ఎవరు? మార్క్సు వార్తలో 12వ అధ్యాయంలో దేవాలయం గుండా ఏ పాత్ర రాకుండా చేసింది ఎవరండి? 11వ అధ్యాయం కదా, 16 వచనం. యేసు ప్రభువే. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలకు కూడా ప్రభువే ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. కాబట్టి మన ఆలయం, జీవితం అనే ఆలయానికి ప్రభువే ద్వారపాలకుడుగా ఉండి కొన్ని పనులు మనకు రానియడు. కొన్నిసార్లు మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ మనకు రాలేదంటే కూడా దేవుని స్తోత్రం చెప్పు, దేవుడే రానియలేదు. ఎందుకంటే నీవు తేలికగా ఉంటే నీతో మాట మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు. బోయాజ్ ఏమన్నాడు? పోయి ఇటు వచ్చి కూర్చోమన్నాడు అన్నాడా? ఆనందాన్ని అంతే ఉందా? వాక్యంలో ఉందా మాట? ఏనా 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం చూడండి. మొదటి వచ్చి 4. బోయాజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండెను గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. రైట్. కొంతమందిని పిలవాల్సి వస్తుంది. కూర్చో అంటే, లేదంటే టైం అయిపోయింది మళ్ళీ వస్తామంట. మీతో మాట్లాడాలంటే మీరు తీరిగ్గా ఉండాలా కదండి. చాలా మందితో మాట్లాడలేకపోతున్నాం నిజంగా. ఏదో చెప్పాలని ఉంటది హృదయంలో, కానీ మాట్లాడడానికి వాళ్ళు టైం ఇట్లా. పోయి కూర్చో కదండి. రాత్రి కాలేబు గారు అంటున్నారు, దేవుని సేవ కొరకు నా మిగిలిన శేష జీవితాన్ని అప్పగించేశాను, దేవుని పరిచయలో ఉంటున్నాను అన్నాడు. ఎప్పుడు? రాత్రి పందలపర్రు వచ్చి. మరి మొన్న పార్వతీపురం ఎందుకు రాలేదని అడిగాడు. ఎవరు? హనోక్ గారు. వదలరు కదండి, దొరికిపోతారు. మరి దేవుని సేవా భారం ఉంటే పార్వతీపురం రావాలా, పందలపర్రు ఎంత 15 నిమిషాలు పట్టుకుంటే బండి వచ్చేస్తాడు. పార్వతీపురం రావాలి కదా. అప్పుడు అంటున్నాడు, 2 దినాలు మీటింగ్స్ ఏర్పాటు చేసామండి అక్కడ జనవరిలో అంటున్నాడు. మరి గుర్తుపెట్టుకోండి, మీరు అందరు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, జనవరి నెలలో 2 దినాలు మీటింగ్ కి పార్వతీపురంలో ఉంటాడు. ఎవరు? రాజేష్ అన్న, మీ సహోదరుడు కాలేబ్ గారు. ట్రైన్ ఫెసిలిటీ ఉంది, పార్వతీపురానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, చాలా ఈజీగా రావచ్చు. మీ ఇద్దరు రిజర్వేషన్ చేసేసుకోండి, రాజేష్ గారు కాలేబ్ గారు. మీరు పార్వతీపురంలో ఉండాలి. సేవాభారం ఉంది కదా, అర్థమైందా? పోయి ఇటుతో కూర్చో అంటే కూడా కూర్చొనే అంత తీరిక లేదు చాలా మంది. మిమ్మల్ని దేవుడు రూతు 4:1 కాదు, ప్రకటన 4:1 పరలోకానికి పిలిచి రా ఇక్కడ కూర్చోక చాలు అంటాడు. ఎందుకంటే మీకు చచ్చిపోతేనే మీతో మాట్లాడగలుగుతాం. మరి బతుకుంటే మీరు అసలు ఖాళీ దొరకలేదు. అక్కడ కూడా వెళ్ళి కొంతమంది ఇడ్లీ నొకేసాను రాత్రి, ఇడ్లీ లేదు అంటారు యేసు ప్రభుత్వం. ఒరే ఇడ్లీ లేదులే, నువ్వు పరదేశకు ఊరుకోరా అంటాడు దేవుడు. రాత్రి దోశల పిండి వేసాను, దోశ ఎత్తానంటారు. పరదేశంలో దోశలు తింటారా బాబు, జీవవృక్ష ఫలాలు తింటారు, కూర్చోమంటాడు దేవుడు. కాబట్టి రూతు 4:1 లేకపోతే ప్రకటన 4:1. రూతు 4:1 రావాలి మీ అందరిలో. మీ బ్రతుకున్న దినాల్లో మీరు తీరిగ్గా కనపడాలి. మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఫోన్ చేస్తే కూడా మీరు లిఫ్ట్ చేయలేనంత బిజీ షెడ్యూల్ పెట్టుకోకండి. ఎందుకంటే అసలు ఇన్ని పనులు చేయటం వల్ల మీకు ఏముండదు, ఆయాసం తప్ప. అంతేనా బాబురా? అంతే కదా. బాబురావు కూడా మాట్లాడుతున్నాడంట జాన్ పాల్తో. ఏమని? అన్నయ్య నన్ను సేవ అంటున్నాడు కదా, నా మాట వినే 2 సంఘాలు ఉన్నాయి అక్కడ అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా వెళ్ళు, ప్రభు పని చేయి. నీకోసం నేను చెప్పే కదా, కృపానిధి కొన్ని రోజులు నీతో ఉంటాడు అక్కడ, నీకు సహకరిస్తాడు. చింతపల్లిలో మంచి పరిచయం చేయి, దేవుడు నేను నమ్మకమైన సేవకుడిగా అక్కడ ప్రతిష్ఠిస్తాడు. ఏం భయపడకు. నీకున్న గ్రహింపు చాలా మందికి లేదు. నేను అదే చూసి చాలా సంతోషిస్తాను. తమ్ముడుకున్న గ్రహింపు కూడా చాలా మందికి లేదు.
బాబురావుని బట్టి ప్రభు స్తోత్రం. కాబట్టి పోయి ఇటు ప్రక్కన కూర్చో అంటే కూడా తీరిక లేని వ్యక్తులారా వినండి, ఎక్కువ పనులు పెట్టుకోవద్దు. మార్తక్కలాగా ఎక్కువ పనులు పెట్టుకొని ప్రభు ఏంటో అర్థం కాకుండా ప్రభు ద్వారా జరిగే కార్యాలు పోగొట్టుకోవద్దు. చూడండి, చనిపోయిన వాడు 4 దినాలు అయిన తర్వాత అంబులెన్స్లో వేసుకొని ఏ హాస్పిటల్ తిరుగుతారు చెప్పండి బతికించమని? చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన వాడిని అంబులెన్స్లో వేసుకొని ఎక్కడ తిరుగుతారు మీకు తెలుసా? ఒకటికి ఎవరికో బాగోకపోతే డైరెక్ట్ అంబులెన్స్ వేసుకొని కల్వర్ సతీష్ గారి కాంపౌండ్ లోకి వెళ్ళిపోయాడంట. ఏమైంది అప్పుడు తెలుసుగా మీకు అది. కాబట్టి మీరు తెలుసుకోండి, 4 దినములు అయిన తర్వాత ఎవరినైనా మనము తీసుకెళ్లి ఏ హాస్పిటల్ అని బాగు చేయగలమా? సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎమర్జెన్సీ 24 అవర్స్ హాస్పిటల్ ఎక్కడ ఏది పని అవదు. మరి అంత విలువైన కార్యాన్ని కేవలం విస్తారమైన పని పెట్టుకున్న చేత ఆమె నమ్మలేకపోయింది. అంటే ఎన్ని లక్షలు పోగొట్టుకుంది? లక్షలన్నా కోట్లన్నా ఎన్ని అన్నాం? అంత విలువైన సొమ్మును పోగొట్టుకుంది. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించేవి మన దేవుని అద్భుతాల ద్వారా పొందేవాడితో సమానమే కాదు. కాబట్టి మనము అనవసరమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం. కొన్ని పనులు ఇక సెలవు ఇచ్చేయండి, ఇన్ని ప్రాజెక్టులు వద్దు, ఇన్ని పనులు వద్దు, చాలు. ఒక్కొక్కటి మీరు తీరిక చేసుకోమంటే ఈలోగానే అన్న నాకు ఆఫర్ వచ్చింది అంటాడు, ప్రమోషన్ వచ్చింది అంటాడు. నీ ప్రమోషన్ తగలయ్యా. ఇక వదిలేసే వాటిని ప్రభు పిలిచినప్పుడు ఇంకా మీ మీద పెట్టుకొని టెన్షన్ పడిపోయి ఎందుకు రావట్లేదంటే మాకు కూడా దొరకకుండా నువ్వు చేపలాగా తిరుగుతా ఉంటే ఎలాగ? కాబట్టి ప్రభు మీకు సహాయం చేయను కాక. ఎందుకంటే ఇప్పుడే ఆఫర్లు వస్తాయి, ఇప్పుడే ప్రమోషన్లు వస్తాయి, అంతేనా రాము? ప్రభు పని చేద్దాం అనుకున్నప్పుడే మంచి మంచి ఉద్యోగాలు అసలు జాక్పాట్ లాగా దొరికేస్తాయి అన్నమాట. కృపానిధిని అన్నారంట, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావురా తెంగరోడా, నీకు ఇదిగో ఈ పోస్ట్ ఖాళీగా ఉంది, ఇది నీకు ఇచ్చేస్తామన్నారంట. శ్రావణి లేకపోతే దూరేసేవాడే కానీ జుట్టు అట్టుకొని వెనకలాగేవాళ్ళు దేవుడు ఇచ్చాడు కాబట్టి వెంటనే బయటకు వచ్చాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ బాస్ కూడా చాలా కాలం అదే బాధపడేవాడు, ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతున్నాడు, అందులోంచి ఇందులోకి వెళ్ళిపోతున్నాడు అని. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పుడైతే ప్రభు కృప చూపించాడు. చిక్కాల ఆనందన్న, వాక్యం కరెక్ట్ చెప్తున్నాను ఏమైనా కలిపి చెప్తున్నానా? చెప్పన్నా? ప్రభు పిలిస్తే రావాలి కదా, అంతేనండి. తీరిక చేసుకోవాలి కదా. విశ్రాంతి దినాన్ని కూడా మళ్ళీ ఇన్ని పనులు పెట్టుకుంటే అలాగ క్రీస్తుతో కూర్చుండబెట్టబడ్డాం, పనులన్నీ ముగించబడ్డాయి. విస్తారమైన పని పెట్టుకోవద్దు. ఎవ్రీ 12 సులువుగా చిక్కులు పెట్టి పాపంలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. మన ముందు పరుగు పందెం ఉంది, పరిగెత్తాలంటే మనం తీరిగ్గా ఉండాలన్నమాట. ఇక ఆఖరి మాట, సొలొమోను సైతం మోసపోయింది ఇక్కడే, అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు. కాబట్టి వివాహం అవ్వకముందు చాలా మాటలు చెప్తాం, లేదండి మార్చేస్తామండి, అన్ని అయిపోతాయండి, ఇది అయిపోద్దండి, అన్ని అయిపోతాయండి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి యథామామూలు. ఎందుకంటే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అన్నాడు దావీదు. యోహాను 17:17 ఏముంది? నీ వాక్యమే సత్యము అని ఉంది కదండి. మరి దేవుని వాక్యం సత్యమైతే దేవుని వాక్యంలో ఏముంది? విశ్వాసతో అవిశ్వాసకి చెప్పరే పాలెక్కడంటే అసలు విశ్వాసులనే తీసుకెళ్లి అవిశ్వాసులు పెళ్లి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకో విషయం తెలుసా, మీరు చెప్తాను. విశ్వాసకి అవిశ్వాసం ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చిద్దని వాళ్ళకి అర్జెంట్ గా బాప్తీసం ఇచ్చేస్తారు. ఇచ్చేస్తూ నాలంటోడు ఒకడు దొరుకుతాడు, నా చేత ఇప్పించేస్తారు బాప్తీసం. ఒకసారి నేను స్థానిక సంఘంలో ఒకళ్ళు బాప్తీసం అడిగారు అనమాట. ఎందుకు? పెళ్లి కోసమా అని అడిగాను అంతే. వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లి ఇచ్చేసి పెళ్లి చేసేసారు. ప్రతి వారం వచ్చి ఎడుతారు నా దగ్గర, ఏమనంటే వాడు తాగేస్తున్నాడండి, పిల్లల్ని కొట్టేస్తున్నాడండి, అదండి ఇదండి అంటారు అనమాట. మనం ఎన్నో ఆలోచనలతో వెళ్ళిపోతున్నాం ముందుకి. అప్పటికప్పుడు బాప్తీసం ఎందుకు ఇచ్చేశారు అంటే మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, మీ అబ్బాయికి పెళ్లి చేయాలని. విశ్వాసకి ఎలా మారుస్తారా? కాదు కదా. యోహాను 12:32 ఏముంది? నన్ను భూమి మీద నుండి పైకెత్తిన ఎడల నేను అందరినీ ఆకర్షించుకుంటున్నాను. ప్రభు ఆకర్షించుకున్నవాడే రక్షించబడినవాడు తప్ప మనం బాప్తీసం ఇస్తే వాళ్ళు విశ్వాసులు అయిపోరు, విశ్వాసులు అయిపోరు. ఎజ్రా గ్రంథం చదివారా? ఎవరికైనా గుర్తుందా? ఈ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రధానులే ఉన్నారంట. ఉందా లేదా మాట? మనం చదివాం లేదా? ఈ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రధాని. ఇప్పుడు ఇటువంటి చేసేవాళ్ళు సేవకులే ఉన్నారు. సామాన్యమైన విశ్వాసులు లేరండి, ఇటువంటి చేసే విశ్వాసులే. అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది, ఆ అబ్బాయి ఎవరు? ఖచ్చితంగా విశ్వాసే.
ఆ విశ్వాసి అయితే ఇప్పుడు ఏం చేస్తారు, అర్జెంటుగా వాడితే ఇలా చెప్తారనమాట, నీ పెళ్ళయ్యాక నీ ఇష్టం రా, మేము అందరం సేవకులు, మాది సేవ కుటుంబం, మరి అందరి ముందు మా పరువు పోతుంది, కాబట్టి మేమేదో చెప్తాం, నువ్వు బాప్తిసం పొందేసి అంటే రేపొద్దుట ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు మీతో లేరా? రేపొద్దున వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు అసలు వాక్యం చెప్పడానికి ఎలా అర్హులు అవుతారు? ఫైనల్ గా మాట చెప్తాను, ఒక సంఘ పెద్ద సేవకుడు మనిషికి అర్థమవుతుంది అనమాట. ఒక సంఘ పెద్ద సేవకుడు ఉన్నాడండి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, వాళ్ళు ఏం వాక్యం చెప్తారు తర్వాత? రోమన్ క్యాథలిక్ అంటే ఏంటి? మరీని ఆరాధించేది, అది విగ్రహారాధన. అది అసలు విశ్వాసులే కాదు వాళ్ళు. వాళ్ళని ఇచ్చి వివాహం చేశారంటే రేపొద్దున వాళ్ళు అసలు ఏ ధైర్యంతో వాక్యం చెప్తారు? ఏ ధైర్యంతో సంఘాన్ని నడిపిస్తారు? ఒక అవిశ్వాసిని విశ్వాసికి ఇచ్చి పెళ్లి చేస్తున్న సేవకుల కుటుంబాలు ఉన్నాయి, ప్రధానుల కుటుంబాలు ఉన్నాయి. నెహెమ్యా వీటన్నిటి గురించి విచారణలోకి తెచ్చాడు. ఈ అధ్యాయం ముగించబడింది. మరి ఇక్కడ ఎవరికైనా డౌట్ రావచ్చు, మోయాబీలతో వివాహం చేసుకోకూడదని ఉంది కదా, మరి రౌతు మోయాబీరాలే కదా అని. మరి అందుకే మీరు వాక్యం సరిగ్గా చదవాలి. ఆమె జన్మభూమిని విడిచిపెట్టి వచ్చింది. ఆమె విమోచించబడిన తర్వాతే వివాహం చేసుకున్నాడా? విమోచించబడక ముందే వివాహం చేసుకున్నాడా? బోయాజేలు మోయాబులో చేసుకున్నాడా? మోయాబీరాలు బెత్లెహేంకి వచ్చాక వివాహం చేసుకున్నాడా? కాబట్టి వాక్యాన్ని మన స్వార్థ ప్రయోజనాల కొరకు మార్చొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దేవుని వర్తమానాన్ని గనపరుద్దాం. ఈ తలంపులు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలపు వర్తమానంలో ప్రభు మీతో ఏది మాట్లాడినా హృదయపూర్వకం లోబడండి. లోపల నాటుబడి శక్తి గల వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట. ఈ తలంపులు ప్రభు మనకు దీవించును గాక. ఆమె నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుని ద్వారా మరొకసారి పరిశుద్ధాత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ అధ్యాయంలో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరం, అలాగే నిర్లక్ష్యం చేయబడుతున్న విశ్రాంతి దినం, అలాగే ప్రతిష్ఠితమైనటువంటి జనమైనటువంటి లేవీలు వివాహ విషయంలో అన్యులతో వివాహం చేసుకోవద్దు అన్నప్పుడు వారు వివాహం చేసుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నప్పుడు నెహెమ్యా గారు దుఃఖిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగే ప్రతిష్ఠించబడకుండా మనం ప్రతిష్టమైన భాగాల మీద మనం పట్టుకోనకూడదన్న విషయాన్ని కూడా ప్రభు ముందుగా మనం ప్రతిష్ఠించుకొని ప్రభు పని కొరకు తర్వాత మాత్రమే మనం ప్రభు యొక్క భాగాలని మనం తీసుకోవాలన్న విషయాన్ని కూడా లేవీల కోసం ప్రత్యేకించబడినటువంటి శ్రేష్టమైన భాగాలను పట్టుకోవాలని, అది మనం కాకుండా ప్రతిష్ఠించబడకుండా ప్రభు పని కొరకు మనం ముందుగానే సమర్పించుకోనకుండా మనం ఉపదేశకులు ఉండాలని, మనం సేవకుల యొక్క భాగాన్ని కూడా మనం మరి అడగకూడదన్న విషయాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయంలో, ఇంకా పరిచర్య విషయంలో, అలాగే సంఘ విషయంలో అనేక విషయాలు ప్రభు తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడికను ముగింపు చేసుకుందాం. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు వర్తమానం అందించిన సేవకులకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలు. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు నాయన, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నాయన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సహవాసంకి చేర్చి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో నుంచి మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ సేవకుడు నోట మీ వచనం ఇచ్చారు, అందుకు స్తోత్రాలు నాయన. సేవకులుగా ఉంటున్న మేము నాయన, మిమ్మల్ని ఎరిగిన పిల్లలుగా ఉంటున్న మేము ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలో, ఎవరెవరితో సంబంధాలు పెట్టుకోవాలో నాయన మీరు మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఎవరెవరిని ఎలాగున మేము నాయన చూడాలో చేర్చుకోవాలో కూడా తెలియచేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవకుడు అంటే ప్రతిష్ఠితమైన వాడని,
అతనికి ఇవ్వబడ్డాయన్నీ ప్రతిష్ఠితములని, వాటి విషయంలో అతడు నిస్సంకోచంగా వాటిని వినియోగించుకోవచ్చు అని చెప్పినందుకు నీకు స్తోత్రాలు. సేవకుడికి ప్రతిష్ఠితమైనవి దొరుకుతున్నాయి కదా అని నాయన, పిలుపు లేని వారు, ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు వాటి మీద మనసు పెట్టుకోకూడదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వాటి నాయన అవి ప్రతిష్ఠితములైనవి కాబట్టి అవి ఉపదేశకులకు కాదని, అవి పిలువబడిన వారికి అని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు నాయన, సేవకులు ఉంటున్న మేము, అలాగే సత్యమును ఎరిగి సాగిపోతున్న ప్రియులైన మేమందరము కూడా మా పిల్లలను ప్రభువా నాయన ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కూడా, మా పిల్లలకి ఎవరిని తెచ్చుకోవాలి అనే దాంట్లో కూడా తేటగా మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. మా పిల్లలు వాక్యాన్ని ఎలా వింటున్నారు, వారు వాక్యమును బట్టి తాము ఎలా అలంకరించుకుంటున్నారు, ఎలా సిద్ధపడుతున్నారు సంగతులు ఎరిగి వివేచించగలిగిన వారమై వారి కొరకు మేలును మేము విచారించవలసిన వారంగా ఉండటానికి కావలసిన వివేకాన్ని దయచేయండి. అబ్రహాము తన కుమారుని విషయంలో ఎలియాజరును పంపినప్పుడు ప్రమాణమును బట్టి పంపాడు. తన కుమారునికి నాయన ఒక భార్య కొరకు పంపినప్పుడు నాయన ఆమె ఇక్కడికి రానని అంటే నేనేం చేయాలని ఎలియాజరు అడిగినప్పుడు అప్పుడు ఈ ప్రమాణ విషయంలో నీకు విడుదలని చెప్పాడు. అవును నాయన, కనుక ప్రమాణమును బట్టి మేము, లేదా మీరు ఇస్తున్న వాగ్దానములను బట్టి, వచనములను బట్టి మా పిల్లల భవిష్యత్తు కొరకు మేము ముందుకు సాగాలే గాని లోకం చూస్తున్నట్టుగా, లోకం ఎంచుతున్నట్టుగా, లోకం యొక్క విధానాల్లో మేము చూడకూడదని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే కాదు, సేవకులు కొన్న మేము కూడా మా పిల్లలకి ఎంతో చేయాలనుకుంటాం. అలాంటప్పుడు ఆ పిల్లలకి మేము అవిశ్వాసుల్ని, లేదా భారం లేని వారిని, బాధ్యత లేని వారిని, స్పష్టంగా సత్యం ఎరగని వారిని మేము చేస్తే అప్పుడు వారు మాటి మాటికి వచ్చి మా మీద ఆధారపడుతున్నప్పుడు వారికి ఇవ్వటానికి నాయన అవి ప్రతిష్ఠితములు గనక వాటిని వాడుకోవటానికి, వాటిని తీసుకెళ్లి వినియోగించడానికి వారు ప్రతిష్ఠించబడలేదు కాబట్టి నాయన అది కూడా అక్రమమే అని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. కాబట్టి మా బిడ్డలకు కూడా మేము ప్రభువా నాయన పిలుపున్న వారిని, నాయన వాక్య విషయమైన గ్రహింపున్న వారిని గనక మేము మా పిల్లలకు మేము తెచ్చుకుంటే, వారికి అలాంటి వివాహాలు మేము చేస్తే అప్పుడు మా ప్రతిష్ఠితమైన వస్తువులు వారు వినియోగించిన మాకు అది నొప్పి అనిపించదని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. మాత్రమే కాదు నాయన, మరి రూతు గ్రంథంలో నాయన రూతు మోయాబు నుంచి నేను బెత్లెహేముకు వచ్చింది, ఇంటికి వచ్చింది, ఆహారమును ఇంటికి వచ్చింది, విడిపించబడి ఆయన బోయాజు పాదాల చెంతకు చేరింది, ఆయన పొలంలో చేరింది, ఆయన పాదాల చెంతకు చేరింది, ఇవరికి ఆయన ఇంటికి చేరింది. నాయన ఆయన కలిగిన దానంతటికి తానే ఆస్తికర్త అయింది. కాబట్టి మేము కూడా ప్రభువా అలాగున మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవటానికి మీ కృప చూపించండి. విమోచించబడిన వారిని, విడిపించబడిన వారిని, రొట్టెల ఇంటిలో నిలకడగా ఉండి పరిగేరుకుంటున్న వారిని, బోయాజు పాదాల చెంత కూర్చొని ఆయన స్వరం వింటున్న వారిని మేము ప్రభువా సంపాదించుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎవరిని సంపాదించుకుంటున్నామో ఆయన పొలంలో నిలకడగా ఉండి పరిగేరుకునేవారిన ప్రభువా, మీ పాదాల చెంత ఉండి స్వరం వినేవారిన, లోకం సంపాదించుకున్నట్టుగా సంపాదించుకుంటున్నామా మేము నేను గుర్తించడానికి మీ కృపను అనుగ్రహించండి, మీ సహాయం అనుగ్రహించండి నాయన. నిజంగా ఎల్యాషీబు పెట్టుకోకుండా సంబంధం పెట్టుకున్న కారణం చేత తనకు దుఃఖం కలిగింది. నేను నిజంగానే పెట్టుకోకుండా సంబంధాలు పెట్టుకుంటే నేను దుఃఖం తెచ్చుకున్నట్టే ప్రభువా. ఎందుకంటే నీతిమంతుడు ఆయన లోతు తన హృదయాన్ని, లేదా
నీతిగల తన మనసుని నొప్పించుకున్నట్టుగానే మేము పెట్టుకోకుండా సంబంధాలు పెట్టుకుంటే నాయన మా మనసులు నొప్పించబడతాయి. ఎందుకంటే ఇలియాసీబు చేసిన పనికి మరి ప్రభా తను పెట్టుకున్న సంబంధాన్ని బట్టి తాను బాధపడ్డాడు. ఆయన ఇలియాసీబు వాటన్నిటిని తీసి పారవేసి మందిరంలో నుంచి నాయన మందిరమును పవిత్రపరచమని నాయన ఆయన ఆజ్ఞాపించి నాయన ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశాడు. బంధువైనా సరే తను దేవుని మందిరం విషయంలో, పని విషయంలో, ఆయన క్రమం విషయంలో ఆయన కఠినంగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము కూడా సత్యమును బట్టి కఠినంగా కొన్నిసార్లు ప్రవర్తించవలసినప్పుడు ప్రవర్తించగలిగినట్లుగా మమ్మల్ని ఉంచుమని మీ కృపను కృమ్మరించమని వేడుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఈ సంగతులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మాతో మీరు మాట్లాడుతున్న ఈ విషయాలన్నిటికై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మీరు మమ్మల్ని ఇంత తేటగా దర్శిస్తున్నారనంటే మీ ప్రేమ యొక్క పొడవు వెడల్పులు, లోతు ఎత్తులు ఇంతగా మీరు ప్రవ్వా రోజు రోజుకి చూపిస్తున్నారంటే మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు నాయన. ఈ ప్రేమను బట్టి మేము ఇంకెంతగా ప్రవ్వా మిమ్మల్ని హత్తుకొని ముందుకు సాగాలి మాకు నేర్పిస్తున్నారు. ఈ ప్రేమను రుచి చూస్తున్న కొద్దీ మీ రొమ్మును ఇంకా ఆనుకొని జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని వీళ్ళందరిని బట్టి మేము స్తుతిస్తూ మీ సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన చేరిన సేవకులను నాయన అలాగనే వాక్యం అందించిన సేవకుడిని వాక్యాన్ని శ్రద్ధగా ఆలగించిన వీళ్ళందరినీ ప్రభా నాయన కృపనిచ్చారు. ఈ కృపను చక్కగా ఈ దినమంతట్లో మేము చక్కగా అనుభవిస్తూ అన్ని విషయాలు అత్యధికమైన విజయాలు చూస్తూ ముందుకు సాగటానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని యేసు ప్రభు వారి పేట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన. దేవుని సేవకులు రాజేష్ గారికి, కోడికలోని ప్రియులందరికీ వందనాలండి. కోడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.